నేను వచ్చే వరకు ఈ పాత్రలను తాగినప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అంటారు కదా. సాధారణంగా మనకి ప్రియమైనటువంటి వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు, మనం ప్రేమించిన వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ జీవితంతో మనకున్నటువంటి అనుబంధాన్ని, లేదా వాళ్ళు చేసినటువంటి మంచి కార్యాన్ని, లేదా వాళ్ళ జీవితంతో మనకు సంతోషాన్ని కలిగించినటువంటి వాటిని మనం పంచుకుంటాం. అవి మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. నాట్ హిస్ డెత్ కదా. పదాగా ఆ మరణం జ్ఞాపకం చేసుకొని మనమే కుమిలిపోం కదా. కానీ ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే, నా జీవితం అంతా కాదు, నా మరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అంటారు. నా మరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఆయన మరణము క్రైస్తవులకు, సువార్తకు సెంటర్ పాయింట్. ఆయన మరణం లేకపోతే ఏముంది? ఇంకా నథింగ్.